హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ బ్లాగ్ ఏంటంటే రేపు మా కాలేజ్లో గ్రాడ్యుయేషన్ డే అనమాట. అసలు మేమందరం కలిసింది కూడా అందుకే. రేపు గ్రాడ్యుయేషన్ డే ఉంటే మేము ఈరోజు సర్టిఫికేట్స్ టీసీ తీసుకోవడానికి వచ్చామన్నమాట. వాళ్ళు 5 ఆల్రెడీ సర్టిఫికేట్స్ తీసేసుకున్నారు, ఇద్దరమే తీసుకోవాలి. 5 టీసీ తీసుకొని వెళ్ళిపోతారు. మేమిద్దరం సాయంత్రం వరకు ఉండాలి. మా కాలేజ్ వ్యూ అనమాట ఇదంతా. మా కాలేజ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, కొంచెం స్ట్రిక్ట్ అని కానీ మంచిదే. మా కాలేజ్ కూడా చూడడానికి కూడా బాగానే ఉండిద్ది, నాట్ బ్యాడ్. టీసీ కలెక్టింగ్ టైం అనమాట. గ్రాడ్యుయేషన్ డేకి ముందు వచ్చి టీసీ తీసుకుంటున్నాం. 3-4 ఇప్పుడు టీసీ తీసుకొని వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు టీసీ తీసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాం. మళ్ళీ రేపు రావాలి కాలేజ్కి. రేపు రాదని ఫ్రెండ్స్, తనకి పీసీ అని అవసరం లేదంట. కొంచెం వెయిట్ చేయండి అమ్మా, ఇక్కడ అద్భుతం జరగబోతుంది. యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా నడిచాం కదా కష్టపడి. సో ఎవరో పాల ఆటో అన్న జాలిపడి బండి ఆపాడు రోడ్డు మీద, దాకా వదిలి పెడతాడంట. బాగుంది, వెనక కూర్చున్నాం. రోడ్డు సమ్మగా మేము అంతా బాగుందిరా, బాగుంది అన్న, నిజంగా బాగుంది. సర్టిఫికేట్లు తీసుకోవడం ఎప్పుడు అయిపోయింది అనమాట. కాలేజ్కి వచ్చిన పని అయితే అయిపోయింది. అంత దూరం నుంచి మేము ఇప్పుడైతే మెయిన్ రోడ్ మీదకి నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా దూరం అది. అంటే ఇక్కడికి వెహికల్స్ ఏం రావు, ర్యాపిడో బుక్ చేసుకోవడానికి కూడా లేదు. మెయిన్ రోడ్ మీదకి వెళ్ళాలి. చాలా కష్టం గైస్. ఇప్పుడు మేము బస్సులు స్టార్ట్ అయ్యే వరకు వెయిట్ చేయలేక, అంటే 5కి అనమాట, 5కి స్టార్ట్ అవుతాయి. ఇంకా చాలాసేపు వెయిట్ చేయాలి, ఎందుకులా అని వెళ్ళిపోతున్నాం. చాలా పెద్ద కష్టం వచ్చింది గైస్ మాకు. వాళ్ళేమో మధ్యాహ్నం వెళ్ళిపోయారు, తెలిసిందేగా, షాపింగ్ కోసం. నాగా నేను ఉండాల్సి వచ్చింది. ఫ్రెండ్స్ ఇప్పుడే వైష్ణవిలో షాపింగ్ అయిపోయింది. ఫ్లిప్కార్ట్ హోల్సేల్స్కి వచ్చి వెళ్తున్నాం. లేకపోతే ఇప్పుడు షాపింగ్ చేసేది అసలు స్టిచ్చింగ్కి ఇచ్చింది. ఇదిగోండి ఫ్లిప్కార్ట్ హోల్సేల్స్. ఫ్రెండ్స్ దానికి కంటిన్యూషన్. బండి అయిపోయింది, ఇప్పుడు ఆటోలో వెళ్తున్నాం. ఎప్పటిలాగే వాళ్ళ కోసం త్యాగం చేసి వెనక్కి కూర్చున్నాం ఫ్రెండ్స్. మేము బ్యాక్ టు గుంటూరు సిటీ. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు. ఈవినింగ్ పార్టీకి మనీ సేవ్ చేద్దామని బడ్జెట్ ఫ్రెండ్లీ ఏదో హోటల్కి వచ్చి సింపుల్గా ఫ్రైడ్ రైస్ అడ్జస్ట్ అవుతున్నాం అనమాట. అది మా మంచి మనసులు. ఇంకో ఇద్దరు చూసి తెచ్చుకోవడానికి వెళ్ళాలి, తర్వాత చూపిస్తాం. గైస్ ఇప్పుడే మేమైతే కాలేజ్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేసాము. వాళ్ళు కూడా షాపింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చారు. అందరం కలిసి మానస వాళ్ళ ఇంట్లో గ్యాదర్ అయ్యామన్నమాట. అయితే ఇప్పుడు మేమందరం కలిసి రెడీ అయ్యి బయటకు వెళ్ళాలని ప్లాన్. కాకపోతే అంత దూరం నడిచే వరకు నా దగ్గర అయితే అసలు ఓపిక లేదు గైస్. నేను మానస అయితే ఇంట్లోనే ఉంటున్నాం అనమాట. వీళ్ళందరూ కలిసి బయటకు అయితే వెళ్తారంట. వెళ్ళి ఏం చేస్తారో చూసేయండి. లాస్ట్ విజిట్ వర్సెస్ డిమార్ట్ నా గుంటూరు. ఇంకే చివరిసారి అవ్వచ్చు మేము గుంటూరు రాము. జనాలు చూసారు ఎంతమంది ఉన్నారో. మేము వస్తున్నామని లీక్ చేసినట్టున్నారు ఎవరో. ఓకే, ఆ మాత్రం ఫాలోయింగ్ ఉంటే నాకేం పర్లేదు. ఫ్రెండ్స్ మేము తీసుకున్న ఐటమ్స్ చూస్తే సంచ్ ఫుల్ ఆఫ్ ఐటమ్స్, స్టిల్ బిల్డింగ్ ఐటమ్స్. అవర్ లాస్ట్ అవుటింగ్ అనుకుంటారు అనమాట. ఇలా రోడ్ల మీద చిల్ అవుతున్నాం. ఎక్కడ టైడ్ అవుతామని నడవకుండా ఇలా ఆటోలో వెళ్ళి హాయ్ ఫ్రెండ్స్, మేము ఇంటికి పెడితే బిర్యానీ ఇంటికి రాలేదు. అమ్మకి అడ్రస్ అర్థం కాకపోతే మేము మెయిన్ రోడ్ వరకు వెళ్ళి తీసుకున్నాము. అన్నమ్మ కోసం కష్టపడి కాల్ చేసి కూల్ డ్రింక్ కూడా తెచ్చారు. డాడీ ఇది కూడా అన్నమ్మ కోసం కష్టపడి తెచ్చిన కూల్ డ్రింక్ అండ్ బిర్యానీ. చాలాసేపు వెయిట్ చేసిన బిర్యానీ వస్తుంది. మా వాళ్ళు ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తూ ఉన్నారు. తీసుకెళ్తున్నాం మేము. బిర్యానీ ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాం. అంటిల్ దెన్ అక్కడి నుంచి వెయిట్ చేస్తున్న బిర్యానీ వచ్చేసింది. మా వాళ్ళు ఎప్పుడెప్పుడు తిందామా అని ఉన్నారు. కోమలికి వచ్చి సిక్ అయింది, చూస్తేనే అర్థమవుతుంది.
కానీ తను మల్లెపూలు పెట్టుకోవడం మాత్రం మర్చిపోలేదు. మాన్స హార్డ్ వర్కర్, అక్కడిని చదువుతుంది. సుప్రియ వీళ్ళు ఇంత కష్టపడటం చూసి వీళ్ళని చేశారు అనుకోకండి, కష్టపడి తెచ్చింది ఎవరో తెలుసా ఫ్రెండ్స్ మీకు. థమ్స్అప్ అన్న కొంచెం కాల్ చేస్తామంటే తెచ్చారు. ಔರೌರ ಗಾರೆಲಲ್ಲ ಅಯ್ಯಾರೆ ಬೂರೆಲಿಲ್ಲ, ಔರೌರ ಗಾರೆಲಲ್ಲ ಅಯ್ಯಾರೆ ಬೂರೆಲಿಲ್ಲ.